welcome to PVSR's classroom. Today's topic is a continuation of dilute solutions. This is part 3. Already we discussed the introductory class, and after that lowering of vapor pressure, related aspects with lowering of vapor pressure and all those things. Okay, welcome back. And today we'll be discussing about elevation in boiling point and depression in freezing point. Again, colligative properties. Okay, basically this class is meant for first BSc semester 1 students, that is English medium students basically, but I will be explaining in English as well as Telugu language. Elevation in boiling point, it is denoted by delta TB. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, ఎలివేషన్ అంటే ఉండవలసిన దానికంటే కొంచెం ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి దీన్ని ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటాం. ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే when a non volatile solute is dissolved in the solution. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి చదువుదాం. when a liquid is heated, its vapor pressure rises, and when it becomes equal to atmospheric pressure, that is 1 atmosphere, it starts boiling. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. వాట్ ఈస్ బాయిలింగ్ పాయింట్ అన్నారు అనుకోండి, లోయర్ క్లాసెస్లో మీరు అందరూ కూడా బాయిలింగ్ పాయింట్ డెఫినేషన్ గురించి నేర్చుకుని ఉంటారు. బాయిలింగ్ పాయింట్ అంటే ద టెంపరేచర్ అట్ విచ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద లిక్విడ్ ఈక్వల్స్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్, దట్ ఈస్ 1 atmosphere, దెన్ ద లిక్విడ్ స్టార్ట్స్ బాయిలింగ్ అండ్ దట్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ యాజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద లిక్విడ్ అని చెప్పి అంటాం. గుర్తొచ్చిందండి ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ డెఫినేషన్. సో బాయిలింగ్ పాయింట్ అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద లిక్విడ్ షుడ్ బి ఈక్వల్ టు 1 atmosphere, దెన్ ఓన్లీ దట్ లిక్విడ్ స్టార్ట్స్ బాయిలింగ్. ఓకే, సో అది బాయిలింగ్ పాయింట్ సంబంధించినటువంటి డెఫినేషన్. సో ఇదే దాన్ని ఇక్కడ మళ్ళీ కూడా రాసుకున్నాం. thus the temperature at which the vapor pressure of a liquid becomes equal to the atmospheric pressure is called its boiling point. As we know that the addition of a non-volatile solute lowers the vapor pressure of the solvent. Solution always has lower vapor pressure than the solvent, and hence it must be heated to a higher temperature to make its vapor pressure equal to atmospheric pressure. With the result, the solution boils at a higher temperature than the pure solvent. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే vapor pressure of solution will be less than the vapor pressure of the pure solvent. ఓకే, ప్యూర్ సాల్వెంట్ ఉన్నటువంటి వేపర్ ప్రెషర్ కంటే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. దాన్ని మనం ఏమని పిలుస్తాం? లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఏదైనా లిక్విడ్ బాయిల్ అవ్వాలంటే ఏం చేయాలి? వేపర్ ప్రెషర్ మస్ట్ బి ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్, దట్ ఈస్ 1 atmosphere ప్రెషర్కి ఈక్వల్ అవ్వాలి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ప్యూర్ లిక్విడ్కి ఉన్నటువంటి ప్యూర్ సాల్వెంట్ అంటాం, ప్యూర్ సాల్వెంట్ ఉన్నటువంటి వేపర్ ప్రెషర్ కంటే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే, సో అలాగా ప్యూర్ సాల్వెంట్ కంటే సొల్యూషన్కి వేపర్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ దేనికి ఈక్వల్ అవ్వాలి? 1 atmosphereకి ఈక్వల్ అవ్వాలి. సో అలాగ 1 atmosphereకి ఈక్వల్ అవ్వాలి అంటే మనం ఎక్స్ట్రా హీట్ చేయవలసి ఉంటుంది, హయ్యర్ టెంపరేచర్కి హీట్ చేయవలసి ఉంటుంది. సో ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ కంటే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ తక్కువ ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి దేనికి సమానం చేస్తాం? 1 atmosphereకి సమానం చేయడానికి కొంచెం ఎక్స్ట్రా హీట్ చేయాలి. అదే ఎక్స్ట్రా టెంపరేచర్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఎక్స్ట్రా టెంపరేచర్ని ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్. సో బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ అంటే ఏంటో చూడండి. ఇఫ్ TO is the boiling point of pure solvent and T is the boiling point of solution, the difference in the two boiling points is called the elevation in boiling point, which is denoted by delta TB. Okay, so delta TB ఎప్పుడు ఏమవుతుంది? సో క్యాపిటల్ T మైనస్ TO. సో క్యాపిటల్ T అంటే ఏంటి? ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ మైనస్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, దట్ విల్ బి ఈక్వల్ టు డెల్టా టీబీ. అంటే ఆ ఎక్స్ట్రా టెంపరేచర్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం డెల్టా టీబీ అంటాం, దట్ ఈస్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఈ గ్రాఫ్స్ చూడండి. గ్రాఫ్ చూసినట్టయితే చాలా చాలా క్లియర్గా మీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ద వేపర్ ప్రెషర్ కర్వ్స్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్
and solutions 1 and 2 with different concentrations of solute can be shown as below. ముందుగా ఇక్కడ చూపించినటువంటి yellow లైన్ ని ఫాలో అవడానికి ట్రై చేయండి. yellow లైన్ ఏ, ఈ yellow లైన్ దేని సూచిస్తుంది? ఇది దిస్ బిలాంగ్స్ టు ప్యూర్ సాల్వెంట్ అని చెప్పి అనుకుందాం. ఓకేనండి, ప్యూర్ సాల్వెంట్. ఈ ప్యూర్ సాల్వెంట్ యొక్క టెంపరేచర్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద ఏమో టెంపరేచర్ ని, ఇక వై యాక్సిస్ మీద ఏమో వేపర్ ప్రెషర్ ని తీసుకున్నాం. ఓకేనండి, సో ఈ సాల్వెంట్ ని మనం ప్యూర్ సాల్వెంట్ ని హీట్ చేస్తున్నాం. హీట్ చేస్తూ ఉంటే ఏదో ఒక పాయింట్ దగ్గర ఏం జరుగుతుంది? ఈ వేపర్ ప్రెషర్ ఏమో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మన ఎక్స్ యాక్సిస్ మీద ఏమో టెంపరేచర్ తీసుకున్నాం, వై యాక్సిస్ మీద ఏమో వేపర్ ప్రెషర్ తీసుకున్నాం. హీట్ చేస్తూ ఉంటే వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ వేపర్ ప్రెషర్ ఆల్సో ఇంక్రీజెస్. అయితే ఏదో ఒక పాయింట్ దగ్గర ఏమవుతుంది? ఇగో ఈ పాయింట్ చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది? ఓకే, వేపర్ ప్రెషర్ ఈక్వల్స్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్, దట్ ఈస్ 1 atmosphere ప్రెషర్. సో ఆ టెంపరేచర్ ని, అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్, దట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద లిక్విడ్. ఇది ఈ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ప్యూర్ వాటర్ ఎక్కడ బాయిల్ అవుతుంది? 100 degrees centigrade దగ్గర బాయిల్ అవుతుంది. ఆ పర్టికులర్ 100 degrees centigrade దగ్గర వేపర్ ప్రెషర్ విల్ బి ఈక్వల్ టు 1 atmosphere. అది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఓకే, ఇప్పుడు సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక మిగిలింది ఏంటి? మనకి రెండు ఉన్నాయి. ఈ రెండు ఏంటి? సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2 అనుకుందాం. ఈ సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2 రెండు ఎందుకు పెట్టామంటే ఇవి డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ అని చెప్పి అనుకోండి. ఓకే, సొల్యూషన్ 1 కేమో కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, సొల్యూషన్ 2 కి కాన్సన్ట్రేషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్. ఓకే, అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటి మనం ఇక్కడ చెప్పుకుంటున్నటువంటిది? మనం ఏదైనా నాన్ వాలటైల్ సొల్యూట్ ని కానీ యాడ్ చేసాం అనుకోండి, నాన్ వాలటైల్ సొల్యూట్ ని సాల్వెంట్ కి యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? దేర్ విల్ బి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని చెప్పి మనకి తెలుసు. సో వేపర్ ప్రెషర్ ఏం జరుగుతుంది? సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. మరి సొల్యూషన్ వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయితే మనం ఏం చేయాలి? దాన్ని ఎడిషనల్ గా హీట్ చేయవలసి ఉంటుంది. ఎంతవరకు హీట్ చేయాలి అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి ఈక్వల్ అయ్యే వరకు మనం హీట్ చేయవలసి ఉంటుంది. సో చాలా క్లియర్ గా మీకు ఈ గ్రాఫ్ లో కనిపిస్తుంది చూడండి. సొల్యూషన్ యాక్చువల్లీ ఒరిజినల్ బాయిలింగ్ పాయింట్ అయితే ఇది, కానీ ఒరిజినల్ బాయిలింగ్ పాయింట్ దగ్గర ఇక్కడ ప్రెషర్ ఎంత ఉందో చూడండి. వేపర్ ప్రెషర్ ఇక్కడ ఉండాలి, కానీ బాగా తక్కువగా ఉంది. కాబట్టి ఏం చేయాలి? బాయిల్ అవ్వాలంటే ఈ P1 దగ్గర నుంచి మనం P వరకు తీసుకెళ్లాలి వేపర్ ప్రెషర్ ని. P1 నుంచి P వరకు తీసుకెళ్లాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు క్యారీ అవుట్ సమ్ ఎడిషనల్ హీటింగ్. ఇక్కడ చూడండి కింద ఎక్స్ యాక్సిస్ మీద చూపిస్తున్నాను. ఎడిషనల్ గా ఇంకా హీట్ చేయవలసి ఉంటుంది. ఎడిషనల్ గా హీట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి దట్ విల్ బి ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అండ్ బాయిలింగ్ స్టార్ట్స్. అయితే అల్టిమేట్ గా ఏం జరిగింది? సాల్వెంట్ లో నాన్ వాలటైల్ సొల్యూట్ ని యాడ్ చేయడం వలన వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవడం వలన వాట్ వీ హ్యావ్ డన్? వీ హ్యావ్ టు క్యారీ అవుట్ సమ్ ఎడిషనల్ హీటింగ్. టెంపరేచర్ ఇంకా ఇంక్రీజ్ చేయవలసి వచ్చింది. ఆ ఎడిషనల్ టెంపరేచర్ రైజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? డెల్టా టీబీతో రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ సొల్యూషన్ అనుకుందాం. నౌ యూ కమ్ టు ద సెకండ్ సొల్యూషన్. మరి సెకండ్ సొల్యూషన్ ఏంటని చెప్పాను? సొల్యూషన్ 1 కంటే సొల్యూషన్ 2 లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. నాన్ వాలటైల్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ దాన్ ద ఫస్ట్ సొల్యూషన్. As the concentration of the non-volatile solute increases in the solution, what happens? అప్పుడు ఏం జరుగుతుందండి? ఇంకా వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవడానికి అవకాశం ఉంది. అంటే ఇది చూడండి, ఈ దగ్గర ఈతో సూచిస్తున్నా. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఎక్కడ బాయిల్ అయిపోవాలి? ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర బాయిల్ అయిపోవాలి టెంపరేచర్ దగ్గర. కానీ ఏం జరిగింది? వేపర్ ప్రెషర్ ఇంకా తగ్గింది. ఎంత తగ్గిందంటే ఇదిగో P2 దగ్గరికి వచ్చేసింది. మరి P2 దగ్గరికి రావడం వల్ల ఏం జరుగుతుందంటే మనం దీన్ని ఇంకా హీట్ చేయవలసి ఉంటుంది. చూసారా, సి దాకా తీసుకెళ్ళాలి. సి దాకా తీసుకెళ్తే తప్ప అది బాయిల్ అవ్వదు. సో ఈ నుంచి సి దాకా తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న టెంపరేచర్ని అబ్జర్వ్ చేయండి. మనం ఇంకా హీట్ చేయాలి. వీ హ్యావ్ టు హీట్ టు హైయర్ టెంపరేచర్స్. హైయర్ టెంపరేచర్ ఎంత? ఇక్కడ T2 వరకు హీట్ చేయాలి. ఓకే, సో T2 వరకు హీట్ చేయడం అంటే అర్థం ఏంటి? బాయిలింగ్ పాయింట్ విల్ బి మోర్. ద టెంపరేచర్ అట్ విచ్ ద లిక్విడ్ బాయిల్స్ విల్ బి మోర్. సో ఆ డిఫరెన్స్ నే మనం ఏమంటున్నాం? ఎక్కడ బాయిల్ అవ్వాలి?
టీబీ దగ్గర బాయిల్ అవ్వాలి. ఇక్కడ ఈ గ్రాఫ్ లో చూపించినట్టయితే ఎక్స్ యాక్సిస్ మీద టీబీ దగ్గర బాయిల్ అవ్వాలి, కానీ ఎక్కడ బాయిల్ అవుతుంది? T2 దగ్గర బాయిల్ అవుతుంది. మరి ఈ రెండాటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ నే మనం ఏమని పిలుస్తాం? ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, మీకు స్పష్టంగా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను నేను. సో వెన్ దేర్ ఈజ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ dissolved in the solution, then what happens is it boils at a higher temperature. That higher temperature is called as elevation in boiling point. ఓకే, ఇప్పుడు మనం డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఫ్రమ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, ఇది కూడా ఒక కాలిగేటివ్ ప్రాపర్టీ అని చెప్పుకున్నాం. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కాబట్టి ఇట్ ఈస్ ఎ కాలిగేటివ్ ప్రాపర్టీ. కాబట్టి ఈ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ నుంచి మనం ఏం చేయొచ్చు? we can very conveniently and comfortably determine molecular weight of the solute. అది ఎలాగో స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వద్దాం. రౌల్స్ లా తెలుసు. అకార్డింగ్ టు రౌల్స్ లా ఆ ఫార్ములా ఒకసారి రీకలెక్ట్ చేయండి. PO మైనస్ P బై PO ఇక్కడ ప్రపోర్షనల్ గా అని చెప్పి రాసుకున్నాం. స్మాల్ w ఇంటూ క్యాపిటల్ M బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ W. PO అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, P అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్, స్మాల్ w అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్, స్మాల్ m అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, క్యాపిటల్ M is molecular weight of solvent and capital W is weight of solvent. దాన్నే కొంచెం రీఅరేంజ్ చేసాం అనుకోండి. రీఅరేంజ్ చేస్తే ఏమవుతున్నప్పుడు PO మైనస్ P is proportional to స్మాల్ w ఇంటూ క్యాపిటల్ M బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ W ఇంటూ మొత్తానికి మనకి PO. ఈ రకంగా జస్ట్ రీఅరేంజ్ అయింది అంతే. ఇప్పుడు నౌ సిన్స్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ కాన్స్టెంట్, తెలుసు కదా మనకి. ఇప్పుడు వాటర్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 18. సో ఆ మాలిక్యులర్ వెయిట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. అలాగే వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్ అట్ ఏ గివెన్ టెంపరేచర్. సో టెంపరేచర్ కానీ మనం ఫిక్స్ చేస్తాం అనుకోండి, వేపర్ ప్రెషర్ వాల్యూ కూడా కాన్స్టెంట్ గానే ఉంటుంది. అప్పుడు ఆ రెండు వాల్యూస్ ని ఈక్వేషన్స్ లోంచి తప్పించేయచ్చు. అప్పుడు ఏమవుద్ది? ద అబోవ్ ఈక్వేషన్ బికమ్స్ PO మైనస్ P ప్రపోర్షనల్ టు స్మాల్ w బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ W. అంటే దేని తప్పించాం మనం? క్యాపిటల్ M ని PO ని తప్పిస్తే మనకి ఫైనల్ గా ఈ ఫార్ములా వచ్చింది. ఓకే, అయితే ఇక్కడ ఒక రిలేషన్ ఒకటి తీసుకొస్తున్నాం. దేనికి? ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్. ఎందుకు అలా చేస్తున్నాం అంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఓకే, సిన్స్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ దట్ ఈస్ డెల్టా TB and lowering of vapor pressure PO minus P are both colligative properties which depends only on the number of solute particles. రెండు కూడా అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆర్ దిస్ వన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ రెండు కూడా కాలిగేటివ్ ప్రాపర్టీస్ కాబట్టి అవి దేని మీద ఆధారపడి ఉంటాయి? ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ ద సొల్యూట్. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? డెల్టా TB is proportional to PO minus P. అంటే డెల్టా TB is elevation in boiling point is proportional to దేనికి? లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. జస్ట్ ఆ వాల్యూ PO minus P ని డెల్టా TB తో రీప్లేస్ చేయండి. ఫ్రమ్ ద అబోవ్ ఈక్వేషన్స్ డెల్టా TB is proportional to స్మాల్ w బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ W అనే ఫార్ములా రాబట్టడం జరిగింది. ఆర్ డెల్టా TB is equal to KB into small w by small m into capital W. సో ఒక ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ ని తీసుకొచ్చాం KB రూపంలో, వేర్ KB is a constant called as boiling point constant or ebullioscopic constant or molal elevation constant. ఓకే, సో ఫైనల్ గా మనం యూజ్ చేసే ఫార్ములా ఇది. డెల్టా TB is equal to KB into small w by small m into capital W. What is KB? KB is called as boiling point constant or ebullioscopic constant or molal elevation constant అని చెప్పి మనం పిలుస్తాము. ఓకే, సో ఈ రకంగా బై మేకింగ్ యూజ్ ఆఫ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ వీ క్యాన్ డిటర్మైన్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏ సొల్యూట్. దీని అంతటికి బేస్ ఏంటి? రౌల్స్ లా. అందుకే స్టార్టింగ్ లోనే మీకు చెప్పాను, రౌల్స్ లా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టడీ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ అనే విషయాన్ని. సో ప్రతి క్షణం మనం రౌల్స్ లానే ఉపయోగిస్తాం. దాని నుంచి స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఫార్ములా కంపల్సరీ గుర్తుంచుకోండి. ఫైనల్ గా ఎక్కడైనా మీకు ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కూడా ఈ ఫార్ములాని ఉపయోగించుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ స్లైడ్ లో ఏం కనపడుతుందో ఆ స్లైడ్ ఇంతవరకు క్లియర్ గా రాస్తే చాలా వరకు సరిపోతుంది. అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు నెక్స్ట్ స్లైడ్ లో ఉన్నటువంటి పాయింట్స్ కూడా కన్సిడర్ చేయండి. ఇన్ ఏ సొల్యూషన్
ఇఫ్ మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఆ సొల్యూషన్ యొక్క మొలాలిటీ ఎంత 1, ఇట్ ఈస్ నాట్ మొలారిటీ, ఇది మొలాలిటీ. ఓకే, దట్ ఈస్ when number of moles of the solute, number of moles of the solute ఎలా వస్తుంది, weight by molecular weight of the solute is equal to 1 and weight of the solvent capital W is equal to 1000 grams అనుకోండి, దెన్ అప్పుడు ఏమవుతుంది, ఆ ఫార్ములా కంప్లీట్ గా డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ అయిపోతుంది. ఎందుకని, మొలాలిటీ 1 కాబట్టి డెల్టా టీబీ విల్ బి ఈక్వల్ టు కేబీ. థర్డ్, మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ అంటే కేబీ may be defined as the elevation in boiling point produced by dissolving 1 mole of a solute in 1 kg, that is 1000 grams of the solvent. So adi molar elevation constant definition kavalanunnarukondi, it can be defined as the elevation in boiling point produced by dissolving how many moles, 1 mole of a solute in 1000 grams of the solvent. 1000 grams of the solvent ante 1 kg అని చెప్పి మీకు తెలుసు, అంటే 1 molar solution. If weight of solvent W is taken in grams, ఆ ఫార్ములా కొంచెం మారుతుంది. ఫార్ములా కొంచెం మారడం అంటే జస్ట్ 1 బదులు 1000 వేసుకుంటాం. అంటే ఒరిజినల్ గా మనకి డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ 1 బై క్యాపిటల్ డబ్ల్యూ బై 1000, లేదా దాన్ని రీఅరేంజ్ చేస్తే డెల్టా టీబీ విల్ బి ఈక్వల్ టు కేబీ ఇంటూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 డివైడెడ్ బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ. అయితే ఫైనల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా నుంచి మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఫైనల్ గా ఈ ఫార్ములాని మీరు గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్ లో దీన్ని రాయవలసి ఉంటుంది. ఎప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తారు, వెన్ సాల్వెంట్ వెయిట్ ఈజ్ గివెన్ ఇన్ గ్రామ్స్, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. సో స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, కేబీ ఇంటూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 బై డెల్టా టీపీ ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ. వాట్ ఈస్ కేబీ? It is a constant, molar elevation constant. What is delta TB? Elevation in boiling point. So అక్కడ కింద ఆ విషయాలు కూడా రాశాను, మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు కూడా ఇలా రాయండి. Where delta TB is equal to elevation in boiling point, KB is molar elevation constant per kg of the solvent, small w is weight of the solute in grams, capital W is equal to weight of solvent in grams, whereas m is equal to small m is equal to molecular weight of the solute. సో ఈ ఫార్ములాని ఎలా రాబట్టాం అనేది స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి మీకు ఏమి అంబిగ్యూటీ ఏమి లేకుండా చాలా క్లియర్గా మళ్ళీ కానీ మీరు చూసారంటే మీరే ఓన్గా రాసుకుంటూ వచ్చేస్తారు. వాల్యూ ఆఫ్ కేబీ, ఇంకా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అసలు కేబీ వాల్యూ ఎలా వచ్చింది, మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ వాల్యూ అని చెప్పి తెలుసుకోవాలి అనిపిస్తే, వాల్యూ ఆఫ్ కేబీ, మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సాల్వెంట్ యూజ్డ్, అంటే ఒక్కొక్క సాల్వెంట్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ మనకు ప్రాబ్లం చేసేటప్పుడు ఇస్తారు, దాని తగ్గట్టే మనం వాల్యూ వేసుకుని ప్రాబ్లం చేస్తాం. ఇట్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ కేబీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఇంటూ టీ స్క్వేర్ బై 1000 ఇంటూ ఎల్వి. ఆర్ అంటే మీకు గ్యాస్ కాన్స్టెంట్ అని తెలుసు, వేరు పారామీటర్స్ లో మనకి వేరు వాల్యూస్ ఉంటాయి, దానికి ఆర్ వాల్యూస్ గ్యాస్ కాన్స్టెంట్. ఇక్కడ టీ, అదే టీ నాట్ అన్నా టీ అన్నా సరే, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ అంటే ప్యూర్ సాల్వెంట్. ఎల్వి లేటెంట్ హీట్ given in calories, latent heat given in calories of vaporization per gram of the solvent. Latent heat of vaporization అంటాం LV వాల్యూ. సో అక్కడ ఈ ఫార్ములా వరకు మనం రావనుకోండి, కానీ మీరు మాక్సిమం యూజ్ చేసేటటువంటిది లేదా ఎగ్జామ్ లో రాయవలసిన ఫార్ములా ఇది. స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 డివైడెడ్ బై డెల్టా టీబీ ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ. ఆ ఫార్ములా వరకు బాగా ప్రాక్టీస్ చేసి ఉంచండి. సో ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్స్ 4 ఇస్తున్నాం కదా, మనం ఇప్పుడు 4 చదువుతున్నాం, ఈ 4 వాటి నుంచి ఏదో క్వశ్చన్ ఎగ్జామ్ లో గ్యారంటీగా ఉంటుంది. ఇది కాకుండా 5 మార్క్స్ లో కంపల్సరీగా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే రౌల్స్ లా. సో ఇక్కడ మీకు ఈ చాప్టర్ లో 15 మార్కులు మీకు ఫిక్స్ అయిపోతున్నాయి. ఇందులో ఏదో ఒకటేమో 10 మార్క్స్ కి 4 వాటిలో రౌల్స్ లా కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఆ రకంగా మీరు ప్రిపేర్ అవడానికి ప్లాన్ చేయండి. నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. నెక్స్ట్, డిటర్మినేషన్ ఆఫ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ బై కాట్రెల్ మెథడ్. Elevation in boiling point is determined by using a method known as Cottrell method. ఈ కాట్రెల్ మెథడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్స్పెరిమెంటల్ సెటప్ అంతా కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పడం జరుగుతుంది, ఇప్పుడు నేర్చుకోండి. కాట్రెల్ బాయిలింగ్ పాయింట్ apparatus consists of a boiling tube containing solvent కానీ సొల్యూషన్ కానీ and an inverter funnel with a narrow stem
A condenser fitted in the side tube of the main graduated tube and a thermometer reading to 0.01 K enclosed in a glass hood. ఇవన్నీ కూడా మనం సెటప్ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. చూపించిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి దీన్ని స్టడీ చేద్దాం. చూడండి డయాగ్రామ్స్ చాలా చాలా నీట్గా ఉండేలా ప్లాన్ చేస్తాను నేను ఎప్పుడూను. చక్కగా మీకు అంటే మీరు డ్రా చేయడానికి కూడా చాలా అందంగానూ ఉంటుంది, అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా చాలా బాగా ఉండే విధంగా డయాగ్రామ్స్ ఉండేలా చూస్తూ ఉంటాను. చూడండి బాగుంది అనుకుంటా డయాగ్రామ్, ప్రాక్టీస్ చేయండి దీన్ని. ఇంకో ఇది గ్లాస్ ట్యూబ్ ఉంది. ఓకే, ఈ గ్లాస్ ట్యూబ్లో ముందుగా ఇన్వర్టెడ్ ఫనల్ ఒక దాన్ని ఉంచుతున్నాం. నేను ఇక్కడ యారో మార్క్తో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నానండి. ఇది ఒక ఇన్వర్టెడ్ ఫనల్ ఇది. ఓకే, ఇందులో మనం లిక్విడ్ తీసుకుంటాం. ఈ లిక్విడ్ మనం ముందు సాల్వెంట్కి చేస్తుంటే ఎక్స్పెరిమెంట్ సాల్వెంటు, లేదా సొల్యూషన్కి చేస్తుంటే సొల్యూషను, ఏది చేస్తూ ఉంటే ఆ లిక్విడ్ ఇందులో మనం తీసుకోవడం జరుగుతుంది. కింద ఏమో ఒక చిన్న పోర్సిలిన్ పీస్ వేస్తాం, అంటే పింగాణి పీస్ వేస్తాం. ఎందుకంటే బంప్ అవ్వకుండాను, ఎప్పుడైనా బాగా గట్టిగా వేడి చేసేటప్పుడు ఈ పోర్సిలిన్ మొక్కేసామనుకోండి, బంప్ అయ్యి పైకి లిక్విడ్ చిమ్మకుండా ఉండడం కోసం అని చెప్పి పోర్సిలిన్ వేస్తాం. ఇన్వర్టెడ్ ఫనల్ అని రాస్తాం. ఇదేమో ఇక బాయిలింగ్ సాల్వెంట్. ఓకే, ఇది పంప్ ట్యూబ్ అని చెప్పి అన్నారు, అంటే ఈ పైకి వెళ్ళిపోకుండా లిక్విడ్ ఇక్కడ ఆపి కిందకి పంపించేలాగా ఇది ఏర్పాటు చేస్తుంది. ఇదేమో థర్మామీటర్. ఈ థర్మామీటర్ మనం బెక్మన్ థర్మామీటర్ అని చెప్పి పిలుస్తాం. ఇంకో పక్కన ఉంది కదా, ఆ పక్కన ఉన్నది అదే బెక్మన్ థర్మామీటర్ ఉంది. ఓకే, దీన్నే మనం బెక్మన్ థర్మామీటర్ అంటాం. ఈ థర్మామీటర్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసాం. ఇదేమో హుడ్ ట్యూబ్ అని చెప్పి అన్నారంటే మూత అండి. ఇదేమో టు కండెన్సర్, అంటే ఇక్కడ వేపర్స్ వస్తున్నాయి కదా, లిక్విడ్ వేడి చేస్తే వేపర్స్ గా మారుతాయి. ఆ వేపర్స్ అన్ని కూడా బయటకు వెళ్ళిపోయేటప్పుడు కండెన్సర్ కి పంపించడం జరుగుతుంది. ఓకే, దీన్ని ఏ మెథడ్ అని చెప్పి అంటున్నాం మొత్తానికి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాట్రెల్ మెథడ్. ఈ ఉపయోగం ఏంటి, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగిస్తాం అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఓకేనా, ముందు ఏం చేస్తామంటే ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్ లో ఫస్ట్ మనం సాల్వెంట్ తీసేసుకుంటాం. సాల్వెంట్ తీసుకుని దాన్ని బాయిల్ చేస్తాం. బాయిల్ చేస్తే అట్ సమ్ టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గర, వెన్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద లిక్విడ్ ఈక్వల్స్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ బాయిలింగ్ స్టార్ట్స్. ఆ టెంపరేచర్ ని నోట్ చేసుకుంటాం. ఓకే, నోట్ చేసుకున్న తర్వాత ఆ లిక్విడ్ అంటే సాల్వెంట్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇందులోకి ప్రీ క్యాలిక్యులేటెడ్ వెయిట్ ఉన్నటువంటి సొల్యూట్ దీనిలోకి ఇన్సర్ట్ చేస్తాం. దీనిలో మిక్స్ చేస్తాం, సొల్యూట్ ని పంపిస్తాం, నాన్ వాలటైల్ సొల్యూట్, అదే W గ్రామ్స్ సొల్యూట్ ఇందులోకి తీసుకుంటాం. ఓకే, తీసుకున్న తర్వాత మళ్ళీ హీట్ చేయడం మామూలే. కిందగా హీట్ చేస్తున్నాం అని చెప్పి ఇండికేషన్ ఉంచండి, హీట్ చేస్తున్నాం. హీట్ చేస్తే ఏమవుద్ది, మళ్ళీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. అయితే బాయిల్ అవుతుంది, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇట్ బాయిల్స్ అట్ హైయర్ టెంపరేచర్. ఎందుకని హైయర్ టెంపరేచర్, ఇందాక థియరిటికల్ గా చెప్పుకున్నాం. ప్యూర్ సాల్వెంట్ ఉన్నటువంటి బాయిలింగ్ పాయింట్ కంటే ఆ టెంపరేచర్ కంటే సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. దాన్నే మనం డెల్టా టీబీ అని చెప్పి అంటాం. ఇక్కడ డెల్టా టీబీ ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ దిస్ ఎంటైర్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ as Cottrell మెథడ్ ఫర్ ద ఎస్టిమేషన్ ఆర్ డిటర్మినేషన్ ఆఫ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఒకసారి మళ్ళీ ఇక్కడ చూద్దాం. డిటర్మినేషన్ ఆఫ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ బై Cottrell మెథడ్. Cottrell's boiling point apparatus consists of a boiling tube containing solvent or solution. ఇప్పుడే చూపించాను మీకు ఒక బాయిలింగ్ ట్యూబ్ ఉంటుంది అని చెప్పి. అండ్ ఇన్వర్టెడ్ ఫనెల్, ఆ ఇన్వర్టెడ్ ఫనెల్ కూడా చూపించాను. విత్ ఏ నారో స్టెమ్, అంటే పైకి వచ్చి కొద్ది ఆ స్టెమ్ ఏదైతే ఉందో నారోగా ఉంటుంది. ఏ కండెన్సర్ ఫిటెడ్ ఇన్ ద సైడ్ ట్యూబ్ ఆఫ్ ద మెయిన్ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్. అలాగే ఇంకా థర్మామీటర్ రీడింగ్ ఎంత ఉంటుంది, థర్మామీటర్ రీడింగ్ బెక్మన్ థర్మామీటర్ అని చెప్పి అన్నాను, 0.01 K. చాలా చాలా యాక్యురేట్ టెంపరేచర్ రీడింగ్ అనమాట. 0.01 K అంటే చూడండి అసలు ఎంత యాక్యురేట్ గా ఉంటుందంటే 1/100th ఆఫ్ ఏ డిగ్రీ అన్నమాట. ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ గ్లాస్ హుడ్, దాన్ని ఎందులో ఉంచారు, గ్లాస్ హుడ్ లో ఉంచడం జరిగింది. ద సాల్వెంట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద బాయిలింగ్ ట్యూబ్ అండ్ హీటెడ్ స్లోలీ. యాజ్ యూజువల్ గా ముందు సాల్వెంట్ ని హీట్ చేస్తామని చెప్పన్నాం. ద టెంపరేచర్ సూన్ బికమ్స్ కాన్స్టెంట్ ఇండికేటింగ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సాల్వెంట్. దాన్ని మనం టీఓతో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ సాల్వెంట్ అయిపోయిన తర్వాత ఏ నోన్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఈస్ దెన్ యాడెడ్ టు ద సాల్వెంట్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ క్యాపిటల్ T ఈస్ డిటర్మైన్డ్. రెండోసారి చేసింది దేనికి అవుద్ది, ముందుదేమో సాల్వెంట్ కి చేసాం, రెండోసారి ఏం చేస్తున్నాం, నోన్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, అంటే మనకి తెలుసున్నటువంటి వెయిట్ కలిగినటువంటి సొల్యూట్ ని ఆ సాల్వెంట్ కి యాడ్ చేస్తాము. అలాగా సాల్వెంట్ కి యాడ్ చేస్తే ఏమవుద్ది,
ఏమవుతుందని చెప్పుకున్నాం, ఇట్ బాయిల్స్ అట్ ఏ హై టెంపరేచర్. కొంచెం టెంపరేచర్ ఎక్కువ దగ్గర బాయిలింగ్ జరుగుతుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ అండ్ సాల్వెంట్ గివ్స్ ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అండ్ దట్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ డెల్టా టీబీ. లేదా ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కామా డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ టీ నాట్. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందంటే ఎక్స్ట్రా టెంపరేచర్ మనం హీట్ చేయవలసి వస్తుంది అని చెప్పన్నాను కదా, ఆ ఎక్స్ట్రా టెంపరేచర్నే మనం ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటాం. ఇట్ ఈస్ ఏ కాలిగేటివ్ ప్రాపర్టీ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాలిగేటివ్ ప్రాపర్టీ అంటే మళ్ళీ ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్. పార్టికల్స్ నెంబర్ అంటే మాలిక్యూల్స్ కణాల యొక్క సంఖ్య మీద మాత్రమే ఆధారపడుతుంది తప్ప ఇంకా దేని మీద ఆధారపడి ఉండదు. ఓకే, మళ్ళీ ఆ ఎక్స్పెరిమెంటల్ సెటప్ను ఒకసారి చూడండి. లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో థర్మోమీటర్ డీటెయిల్గా చూపిస్తున్నాము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బెక్మన్ థర్మోమీటర్. రైట్ సైడ్ ఉన్నటువంటిది కాట్రెల్ apparatus. దేనికి ఉపయోగిస్తారు కాట్రెల్ apparatus ని? ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, డయాగ్రామ్ ఎగ్జామ్లో వేయవలసి ఉంటుంది. ఓకే, సో ఇదంతా అర్థమైతే ఇక్కడ చిన్న ప్రాబ్లం కూడా ఇవ్వడం జరిగింది మీరు ప్రాక్టీస్ కోసం. మరి మీరు ప్రాక్టీస్ ఎంతవరకు చేస్తారనేది నాకైతే తెలియట్లేదు, ఎందుకంటే క్లాసులకే రావట్లేదు. ఓకే, మొత్తం ఎంత 46 మంది క్లాస్ అయితే ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూస్తే నాతో కలిపి చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. ఓకే, when 0.15 gram of a substance is dissolved in 15 grams of solvent, boiling point increased by ఎంత 0.216 degrees C అంట. అంటే ఇది డైరెక్ట్గా ఏమవుద్ది, డెల్టా టీబీ వాల్యూ అవుతుంది. బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్డ్ బై 0.216 degrees C. ఓకే, దాన్ దట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్. ప్యూర్ సాల్వెంట్ బాయిల్ అయిన టెంపరేచర్ కంటే నాన్ వాలటైల్ సొల్యూట్ కలిపిన తర్వాత బాయిలింగ్ పాయింట్ మనకి 0.216 degrees C ఎక్కువగా ఉంది అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఈ డేటా ఉపయోగించి క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇఫ్ మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఫర్ ద సాల్వెంట్ ఈజ్ 2.16 degrees C అని చెప్పి అన్నారు. సో మీరు చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేయడానికి ఏ ఫార్ములా ఉపయోగించాలి? ఏ ఫార్ములా ఉపయోగించాలండి? ప్రీవియస్గా మనం నేర్చుకున్నటువంటి ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఈ ఫార్ములా అప్లికేబుల్ ఫార్ములా ఏదైతే దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసి దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా వాల్యూ ఎంత వస్తుందో చూసినట్టయితే మాలిక్యులర్ వెయిట్ వచ్చి 100 వస్తుంది అని చెప్పి